గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా విషయాల్లో కొద్దిగా వీకే ఉందని వాళ్ళకే అర్థమైంది అది పరిస్థితి. ఎందుకంటే ఆయన చాలా అమలుగా హామీలు ఇచ్చి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నది వాళ్ళకే అర్థమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చాలా స్కీములు డెవలప్మెంట్ చేసింది. ఎందుకంటే మనం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాలించినప్పుడు మనకు ఇంట్లో మ్యారేజ్ జరుగుతున్న సందర్భంలో ఒక 10,000 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన కళ్యాణ లక్ష్మణ్ ₹1,00,000 ఆ పేద కుటుంబాలకు అందజేయడం జరిగింది. నాకు అగ్రికల్చర్ ఉంది 5 ఎకరాస్. అగ్రికల్చర్ అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ లో 20 years నుంచి నేను చేస్తున్నా. 24 గంటల కరెంట్ మాత్రం అద్భుతం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో డేలో 4 hours వస్తుండే, నైట్ లో 3 hours వస్తుండే. నైట్ లో పోతే మళ్ళీ 3 hours లో కూడా 2-3 సార్లు ఎవరైనా ఎల్సీ తీసుకున్నా మళ్ళీ కొంత ప్రాబ్లం అవుతుండే. ఏ రకంగా చూసుకున్నా పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా వెనకబడే ఉంది. బీఆర్ఎస్ మాత్రం అద్భుతంగానే పాలన చేసింది. ఇప్పుడు ప్రజలు కూడా బాధపడుతున్నారు కేసీఆర్ లేకపోయా. కళ్యాణ లక్ష్యంతో పాటు తోలం బంగారిస్తాని కొన్ని అమలుగా హామీలు చెప్పడం వల్ల ప్రజలు కొద్దిగా ఆశాజీవులు కాబట్టి ఆశపడి ఓట్లు వేయడం. కానీ తర్వాత మనకు 6 నెలల్లోనే గవర్నమెంట్ ఏందనేది తేలిపోయింది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అసలు పోలికనే లేదు.